వేసిందన్నా, చాలా సంతోషం వేసింది. ముఖ్యంగా అన్న ప్రతి నెల తెల్లవారకు ముందే 1వ తారీఖున తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో ఆ పింఛను పెట్టినప్పుడు, అమ్మా మేము కష్టాలు పడకుండా మా పెద్ద కొడుకు మా మనవడు ప్రతి నెల మీ ద్వారా ఇలా ఇస్తున్నందుకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని బాబుకు చెప్పండి అని మా చేతులు తాకినప్పుడన్నా అనుభూతి వర్ణించలేవన్నా. ఒకటి సంఘటన నీకు పంచుకోవాలనుకుంటున్నానన్నా. నా పరిధిలో వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఒక తాత హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఆ మరుసటి రోజే 1వ తారీఖన్నా నేను మన యాప్ 12 అయితేనే ఓపెన్ అవుతుంది. నేను 12 దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛను ఇవ్వటం జరిగిందన్నా. దురదృష్టవశాత్తు అతను అనుకోకుండా 2-3 గంటలకే చనిపోవటం జరిగిందన్నా. అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. అప్పుడు అనిపించింది నాకు, ఇది కదా అసలైన సేవ అని అన్నా. అలాగే నా పరిధిలో చాలా మందికి రైస్ కార్డులు లేవన్నా. కానీ మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు, రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదన్నా. ప్రతి నెల రైస్ తీసుకుంటున్నప్పుడు, అక్క మీ వల్లే ఇది మాకు సాధ్యమైంది అన్నప్పుడు ఆ సంతోషానికి అడ్డులు లేవన్నా. అన్న ఒక్క మాటలో చెప్పాలంటే, తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చే వరకు ఏ వయసుల్లో ఏమేమి అవసరమో ఒక తండ్రిగా, తల్లిగా, అన్నగా గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇలాంటి సీఎం గారిని ఎవరు వదులుకుంటారన్నా? ఎవరు వదులుకుంటారన్నా? బిడ్డ పుడితే గోరు ముద్ద, బడికి వెళితే అమ్మఒడి, కాలేజీకి వెళితే వసతి దీవెన, విద్యా దీవెన, అక్క చెల్లెలకు ఆసరా చేయూత, రైతు భరోసా, 0 వడ్డీలు, ఆరోగ్యం బాగోపోతే వైఎస్ఆర్, ప్రమాదం జరిగితే బీమా. ఈ పథకాలు ఉంటే ఇతర దేశాలు, రాష్ట్రాలు మన సీఎం గారు వైపు, మన రాష్ట్రం వైపు చూడకుండా ఎలా ఉంటాయన్నా? అందుకే రాష్ట్ర ప్రజల గుండెల్లో మీరు ఒక ప్రత్యక్ష దేవుడైపోయారన్నా. ఆ ప్రజల దీవెనలు మీకెప్పుడు మెండుగా దిండుగా ఉంటాయన్నా. మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని మా వాలంటీర్ల తరఫున మాట ఇస్తున్నానన్నా. రాష్ట్ర ప్రజలు మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా. ప్రేమతో, ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరలా మీ చల్లని, మేలైన, సురక్షితమైన పరిపాలన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నా. అది మీరు త్వరలోనే చూస్తారన్నా. ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్ల తరఫున మీకు వాగ్దానం చేస్తున్నానన్నా. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా. జై జగన్, జై జై జగన్. అందరూ సిద్ధమేనా? సిద్ధమా? ధన్యవాదాలమ్మా. తర్వాత మరొక వాలంటీర్ ముఖాముఖి.
మరొక వాలంటీర్ ముఖాముఖి.